హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 మెర్సిడీస్ బెంజ్ GLE 300D 4MATIC లాంగర్ వీల్ బేస్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచి. సో మనందరికీ తెలుసు, సో మెర్సిడీస్ బెంజ్ GLE అనేది ఒక సిగ్నిఫికెంట్ మోడల్. ఇట్స్ అ జర్మన్ బ్రాండ్ ఆఫ్ ఇండియన్. సో ఈ అమెరికన్ SUV అయిన మెర్సిడీస్ GLE అనేది మన ఇండియాలో మోస్ట్ ఫేమస్ SUV. ఆల్సో మెర్సిడీస్ వాళ్ళ బెస్ట్ సెల్లింగ్ SUVగా ఉంటుంది కాంట్రిబ్యూషన్ బై GLE. ఎప్పుడు కూడాను GLE అనేది లాంగర్ వీల్ బేస్ వర్షన్ మన ఇండియన్ కార్ సెగ్మెంట్ లో. ఆల్సో స్పేషియస్ ఇంటీరియర్ లో ఉంటుంది. ఇందులో GLE AMG కూడా అవైలబిలిటీగా ఉంటుంది, కూపే వర్షన్ మన ఇండియాలో. సో ఫస్ట్ GLE వచ్చేసి 1987 లో లాంచ్ అయింది. ఇది 4th జనరేషన్ GLE విత్ 2023 మోడల్. ఈ SUV యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెర్సిడీస్ వాళ్ళు దీన్ని స్పెషల్లీ లాంగర్ వీల్ బేస్ వర్షన్ లో మన ఇండియన్ కోసం లాంచ్ చేశారు. ఈ కార్ అనేది ఓన్లీ ఇండియాలో సేల్ అవుతుంది, వేరే ఏ కంట్రీలో కూడా సేల్ అవ్వదు. ఇది ఎంత బెస్ట్ సెల్లింగ్ SUV అంటే ఎవ్రీ ఇయర్ 20,000 యూనిట్స్ అనేవి సేల్ అవుతున్నాయి మన ఇండియాలోనే. మీకు సింప్లీ చెప్పాలంటే ఇది ఈ క్లాస్ సెడాన్ ఏదైతే వర్షన్ ఉంటుందో దాన్ని SUVగా మారుస్తే GLE అని అంటారు. సో దీని ఫస్ట్ నేమ్ వచ్చేసి M క్లాస్ అని పెట్టారు. బట్ BMW వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల మెర్సిడీస్ వాళ్ళు మళ్ళీ దీని నేమ్ చేంజ్ చేస్తూ GLE అనే నేమ్ కి చేంజ్ చేశారు. ఈ కార్ యొక్క కోడ్ నేమ్ వచ్చేసి V167 లాంగర్ వీల్ బేస్ వర్షన్. ఇది ఇండియన్, అమెరికన్, ఇండోనేషియా, థాయిలాండ్ లో అసెంబ్లీ అనేది అవుతుంది. దీంట్లో 7 సీటర్ తో పాటు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా వస్తుంది, కానీ ప్రస్తుతానికి మన ఇండియాలో అయితే అవైలబిలిటీగా లేదు GLE లో. సో GLE 300D 4MATIC అనేది మనకు ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఇది ఆల్వేస్ స్టేటస్ సింబల్ కార్ గా ఉంటుంది మన ఇండియాలో. ఆల్సో చాలా మందికి డ్రీమ్ కార్ కూడా ఇది. సో మెర్సిడీస్ లో G వర్షన్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది GLC అండ్ GLS ఏదైతే పెద్ద SUV ఉంటుందో దాని రెండింటికి మధ్యలో GLE వర్షన్ అంటారు. సో GLE టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి, దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. అన్ని వేరియంట్స్ లో కూడా స్టాండర్డ్ గా మీకు లాంగర్ వీల్ బేస్ వర్షన్ కామన్ గా ఉంటుంది. 9 స్పీడ్ గేర్ బాక్స్ కామన్ గా తీసుకున్నారు. 48 వాట్స్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేషన్ ఆర్ ISG అని కూడా అనొచ్చు. సో ఇది డైరెక్ట్ రైవల్ అండ్ లైక్స్ టార్గెట్ ని ఎప్పుడు కూడా దీని కాంపిటీటర్ అయిన BMW X5 కి, Audi Q7 అండ్ Volvo XC90 కి అయితే మన ఇండియన్ కార్ మార్కెట్ కాంపిటీషన్ లో ఉంటుంది. సో ఇంకా ప్రైసింగ్ విషయం మాట్లాడితే ఈ GLE 300D బేస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో మనకి డీజిల్ వర్షన్, ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 90 లక్షల రూపాయల నుంచి 96 లక్షల మధ్యలో అయితే డిపెండింగ్ ఆన్ చూసింగ్ అండ్ ఆప్షన్స్ ప్రకారంగా కస్టమైజ్ చేసుకోవడం వల్ల మీకు ప్రైసింగ్ అనేది ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్ గా హైదరాబాద్ చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది నాట్ ఓన్లీ ఫ్రమ్ ద తెలుగు ఆటోమొబైల్ ఛానల్ ఆఫ్ బైకర్స్ బాయ్ తెలుగే కాకుండా యూట్యూబ్ హిస్టరీలోనే మన ఛానల్ నుంచి ఫస్ట్ రివ్యూ అనేది వచ్చేసింది, అది కూడా డీటెయిల్ వాక్ అరౌండ్ గా. సో ఇలాంటి రివ్యూస్ ఎక్స్క్లూజివ్ గా అండ్ ఇలాంటి వాక్ అరౌండ్స్, టెస్ట్ డ్రైవ్స్, కంపారిజన్స్ అన్ని కూడా మన ఛానల్ నుంచి వస్తే, మన ఛానల్ మిస్ చేసుకోవద్దు అనుకున్నట్టయితే ప్లీజ్ కొత్తగా విజిట్ చేసిన కొత్త వ్యూయర్స్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకొని కంటిన్యూగా అయితే చూడండి. సో నెక్స్ట్ మీరు చిన్న కార్ నుంచి రోల్స్ రాయల్స్ వరకు కూడా ఏది కూడా సర్చ్ చేయకుండా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్ కి రెగ్యులర్ గా వస్తాయి. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు రిక్వెస్ట్ చేసిన విధంగానే సో లగ్జరీ సెగ్మెంట్ లోకి మనం ఎంటర్ అయ్యి ఇప్పుడు లగ్జరీ కార్ రివ్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తున్నాను. సో మీరు సపోర్ట్ అయితే చేయండి. సో ప్రతి వీడియోకి నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఈసారి GLE 300D కూడా నేను ఆల్మోస్ట్ 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళు వీడియో లైక్ చూస్తుంటే నేను మరింత హ్యాపీ ఫీల్ అవుతాను లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయినందుకు. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ని టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. సో ఫ్రెండ్స్, ఇంకా వన్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వేరియంట్స్ వైజ్ గా చూసాను. సో డివైడెడ్ బై ఇంజన్ ఆప్షన్స్ కిందనే వేరియంట్స్ గా డివైడ్ చేశారు. ఇందులో మీకు 2 డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ అండ్ 1 పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ బేస్ వచ్చేసి 300D, ఇందులో 2 లీటర్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది. నెక్స్ట్ 450 వస్తుంది, అది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్. అందులో 450D ఉంటుంది, అది డీజిల్ ఇంజన్ ఆప్షన్. సో 5 కలర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి టోటల్ GLE లో. మీకు ఈ కలర్ వచ్చేసి స్లునైటీ గ్రే మెటాలిక్ కలర్ అని కూడా అంటారు. సో దీనిలో ఇంటీరియర్ ఆప్షన్స్ కూడా మీరు కస్టమైజ్ చూస్ చేసుకోవచ్చు మీరు పర్చేస్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, ఈ కార్ రివ్యూ అనేది నాకు ర్యాప్ అండ్ షైన్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళ దగ్గరికి నేను ఫస్ట్ టైం విజిట్ చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అడ్వకేట్. అతను టాటా హ్యారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ పర్చేస్ అనేది చేశారు వాళ్ళ ఫ్యామిలీ. సో అఫ్ కోర్స్ డార్క్ ఎడిషన్ అంటే డెఫినెట్లీ PPF అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను హైదరాబాద్ లో బెస్ట్ PPF అని సర్చ్ చేసినప్పుడు నాకు ర్యాప్ అండ్ షైన్ అనేది తెలిసింది. అండ్ ఆల్సో చాలా మంది నాకు సజెస్ట్ చేయడం వల్ల కూడా నేను ర్యాప్ అండ్ షైన్ ని విజిట్ చేశాను వాళ్ళ కార్ తీసుకొని. సో PPF మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేది ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. సో నేను లైవ్ లో చూశాను, సో అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు 100 లో అట్లీస్ట్ 2 కమెంట్స్ అన్నా కూడా బెస్ట్ యాక్సరీస్ అండ్ PPF షోరూమ్ రికమెండేషన్స్ ఇన్ ద ఎస్పెషల్లీ హైదరాబాద్
అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్ అని వస్తాయి కాబట్టి సో మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇది మాదాపూర్ 100 feet రోడ్లో అయితే ఉంటుంది. మీరు కూడా మీ కార్కి పీపీఎఫ్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ పీపీఎఫ్, ఈ మెర్సిడీస్ బెంజ్ జిఎల్ఈలో మీకు ఇంటీరియర్ డీప్ క్లీనింగ్, ఇంటీరియర్ సెరామిక్, వీల్ ఆర్చెస్ అండ్ క్లాడింగ్ సెరామిక్, ఆల్సో మీకు పీపీఎఫ్తో పాటు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి బ్రాండెడ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే పీపీఎఫ్లో కూడా మంచి హై క్వాలిటీ ఆఫ్ ఆర్మోర్ ఎక్స్ అనే పీపీఎఫ్ కంపెనీని యూస్ చేయడం వల్ల సో మంచి అవుట్పుట్ రిజల్ట్ అనేది కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో మీరు కూడా విజిట్ చేయండి. కమింగ్ బ్యాక్ టు వీడియో, జిఎల్ఈ 300Ds ఒక కీస్ అనేవి మీకు ఇలా కనిపిస్తాయి. వెరీ లైట్ వెయిట్, ఫినిష్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. ఫ్రంట్ సైడ్ లాక్ అన్లాక్ బూట్ ఓపెనింగ్, మెర్సిడీస్ 3 star లోగో, బ్యాక్ సైడ్ ప్లెయిన్ డిజైన్, క్రోమ్ అల్యూమినియం, వెరీ లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వన్స్ మనం వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో అప్డేటెడ్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్ ఫ్రమ్ ద లేటెస్ట్ 2023 మోడల్ జిఎల్ఈలో మీకు రాడికల్ లుక్స్ లేనప్పుడు కూడా సిగ్నిఫికెంట్లీ అలాంటివే మీకు కనిపిస్తుంటాయి. సెంటర్లో మీకు బిగ్ మెర్సిడీస్ స్టార్ లోగోతో పాటు చూడొచ్చు విత్ క్రోమ్ సరౌండింగ్స్ విత్ పియానో బ్లాక్తో ఫినిష్లో. అండ్ స్టార్ లోగో కింద మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా 360-degree కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇందులో డబుల్ హారిజాంటల్ క్రోమ్ స్ట్రిప్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ లైన్లో, సింగిల్ లైన్ ఆన్ ద ఏఎంజీలో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టిపికల్ డిజైన్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ అప్రైట్తో పాటు ఏడామ్ ఇంటెక్ స్లాట్ ఆఫ్ రేడియేటర్కి వెళ్తూ ఉంటాయి. ఇంకా హెడ్ లైట్స్ వచ్చే వరకు ఇందులో మీకు ఎక్సానాన్ రీవర్క్డ్ న్యూ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఐ పర్ఫార్మెన్స్ లైట్స్తో వస్తుంది. 450 and 450Dలో మీకు మల్టీ బీమ్ హెడ్ లైట్స్ అనేవి వస్తాయి. ఇంటెలిజెంట్ కార్నరింగ్ హైలైట్స్తో పాటు ఈ హెడ్ లైట్స్లో మీకు ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్, ఎల్ఈడి హై పర్ఫార్మెన్స్ బ్యాచింగ్ ఆన్ ద హెడ్ లైట్స్లో చూడొచ్చు. బాడీ కలర్ రీవర్క్డ్ ఫ్రంట్ బంపర్స్తో పాటు ఇందులో మీకు ఫాగ్ ల్యాంప్స్ రావు కానీ హనీ మెష్ లాంటి ట్రీట్మెంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రీవర్క్డ్ బంపర్స్ పైన మీకు క్రోమ్ అండ్ ఆల్సో మీకు నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఆన్ ద బిలో ద లోవర్ సైడ్ క్రోమ్ ఫినిషింగ్ అనేది చూడొచ్చు విత్ ఏడామ్ ఇంటెక్స్ అండ్ మెర్సిడీస్ బెంజ్ లోగో ఆన్ ద బోనెట్ హుడ్. బోనెట్ హుడ్ సైజ్ కూడా చాలా హ్యూజ్గా అండ్ పర్ఫెక్ట్ షేప్లో అయితే ఉంటుంది విత్ లాట్స్ ఆఫ్ కట్స్ అండ్ క్రూజెస్, షార్పర్ డీప్ లైన్సెస్, ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి డెఫినెట్లీ మెయింటైన్ చేశారు. కలర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పీపీఎఫ్ జరిగిన తర్వాత హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్ విత్ వాషర్ జెట్స్ ఇంటిగ్రేటెడ్గా అయితే ఉంటాయి. ఆల్సో ఇందులో మీకు విండ్ షీల్డ్ పైన అడాస్ యొక్క కెమెరా ఉంది, ఎందుకంటే మీకు ఇందులో అడాస్ కూడా వస్తుంది, రెయిన్ సెన్సింగ్, ఆటో వైపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అడాస్ ఫీచర్స్ ఏంటనేది నేను వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తే మీకు ఇందులో వీల్ ఆర్చెస్ స్క్వేరిష్ రౌండ్ టైప్ విత్ కంటిన్యూషన్ క్లాడింగ్. వీల్ ఆర్చెస్ కూడా వీళ్ళ దగ్గర సెరామిక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, తొందరగా ఫేడ్ అవుట్ అవ్వకుండా. నా కమింగ్ టు వీల్స్ వచ్చే వరకు ఏరో డైనమికలీ ఆప్టిమికల్ లైట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఇందులో మీకు సెక్షన్ కూడా 275 55 R19 inches ప్రీమియం కాంట్రాక్ట్ 6 కాంటినెంటల్ టైర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. మెర్సిడీస్ బెంజ్ లోగో అయితే సెంటర్లో చూడొచ్చు విత్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. ఆల్ ద 4 మీకు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ మెర్సిడీస్ వాళ్ళైతే ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు విచ్ ఇస్ రియల్లీ ఆసమ్. సస్పెన్షన్ వచ్చే వరకు ఫ్రంట్ అండ్ రేర్ మీకు ఏరోమాటిక్ సస్పెన్షన్ విత్ ఇండిపెండెంట్ డబుల్ వెజ్ బోన్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఆన్ 300Dలో వస్తుంది. 450 and 450Dలో అయితే మీకు ఎయిర్ సస్పెన్షన్తో ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ రియల్లీ కూల్ అండ్ ఆసమ్. ఈ కార్లో మిస్ అయ్యింది. ఫ్రంట్ ఫెండర్స్ షార్పర్ షోల్డర్ లైన్, సింగిల్ మోనోటోన్ కలర్ ఆప్షన్స్లో వెహికల్ ప్రజెంట్ అయితే ఉంది, డ్యూయల్ టోన్ ఆప్షన్స్ అనేవి లేవు. అండ్ ఇందులో మీకు డ్యూయల్ టోన్ బాడీ కలర్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ ఎల్ఈడి బ్లింకర్స్, ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ బట్ హీటెడ్ మిర్రర్స్ అనేవి మిస్ అయ్యాయి. కాకపోతే సైడ్ కెమెరాస్ ఆన్ ది 360-degree కెమెరాస్ కింద వర్క్ అవుతాయి. మెర్సిడీస్ బెంజ్ లోగో ఆన్ ది సైడ్ మిర్రర్స్. ఇందులో మీకు అల్యూమినియం క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ స్ట్రిప్ కంటిన్యూషన్ టువర్డ్స్ విండో సరౌండింగ్స్లో అయితే చూడొచ్చు. డైమెన్షన్ స్క్రీన్ పైన యాడ్ చేసిన 4.9 meters లెంత్, 2.15 meters బ్రెత్, 1.79 meter హైట్, 2.995 meter లాంగర్ వీల్ బేస్, 215 గ్రౌండ్ క్లియరెన్స్, వెయిట్ ఇంటే షాక్ అవుతారు, గ్రాస్ వెయిట్ ఆల్మోస్ట్ 3 ton వరకు అయితే ఉంటుంది ఈ కార్కి వచ్చేసి చూసినట్టయితే డైమెన్షన్. గ్రేట్ సెక్షన్ ఆఫ్ వీల్ కూడా 275 55 R19 inches. ఆల్ ద 4 మీకు వెంటిలేటెడ్ డిస్క్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. 4 కూడా డిస్క్ బ్రేక్ విత్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్తో వస్తుంది, 2+ రేడియల్ టైర్స్ అండ్ వీల్ ట్యూబ్ యొక్క క్యాప్స్ కూడా మెర్సిడీస్ బెంజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు ఇందులో మీకు ఇండిపెండెంట్ మల్టీ లింక్ కాయిల్ స్ప్రింగ్ ఆఫ్ సస్పెన్షన్ ఏరోమాటిక్తో వస్తుంది. సో నేను చెప్పినట్టుగా 450 and 450Dలో అయితే ఎయిర్ సస్పెన్షన్ వస్తాయి. వీల్ ఆర్చెస్ కంటిన్యూషన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఎక్కడ కూడా రేర్ సస్పెన్షన్ మీకు కనిపించదు, నీట్లీ ఇన్సులేషన్ అనేది చేశారు, రియల్లీ అవసరం. రైట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ అయితే ప్రొవైడ్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ 93 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఫ్రమ్ ద జిఎల్ఈలో ఉంటుంది. సో యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాలి డీజిల్తో పాటు B6 విత్ B7 to B10 ఫ్యూయల్ని మాత్రం ఫిల్ చేయమని ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇంకా సి పిల్లర్ మౌంటెడ్ ఆఫ్ క్వార్టర్ సి గ్లాస్ ఏరియా కూడా రియల్లీ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు ఈ కార్లో. ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పానరామిక్ సన్ రూఫ్ సింగిల్ టోన్ కలర్లో ఉంటుంది. పియానో బ్లాక్ ఆఫ్ B పిల్లర్ చూడొచ్చు. అల్యూమినియం క్రోమ్ ఆఫ్ బెల్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ విండో
సరౌండింగ్స్ అయితే వెళ్తూ ఉంటాయి, కంటిన్యూషన్ రోలింగ్ చూడొచ్చు. డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ విత్ క్రోమ్ ఫినిష్ డ్యూయల్ టోన్ విత్ ప్రాక్సిమిటీ టచ్ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 డోర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ పెడల్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి మీకు ఈ కార్ పైన. బట్ అల్యూమినియం క్రోమ్ సైడ్ స్లిక్ కంటిన్యూషన్స్ ఇన్ క్రోమ్ లుక్ తీసుకొస్తుంది. విత్ సైడ్ స్టెప్ కూడా ఎస్వీ లుక్ అనేది డెఫినెట్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇంకా కమింగ్ టు రేర్ ప్రొఫైల్ ఆఫ్ GLE 300D వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది. లాట్ ఆఫ్ రీవర్క్డ్ ఎలిమెంట్స్ అనేవి చేసే 2023 మోడల్లో. సో ఫస్ట్ మీకు మెర్సిడీస్ స్టార్ లోగో ఆన్ ద సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు 3D క్రోమ్ ఫినిష్లో. రైట్ సైడ్ టెయిల్ గేట్ పైన 4 మ్యాటిక్ బ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ రీవర్క్డ్ వచ్చేసి ఇందులో మీకు అప్డేటెడ్ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ ఫ్రమ్ ద 2023 మోడల్ నుంచి చూడొచ్చు. స్లైడ్ రీవర్క్ అనేది చేశారు విత్ ఆల్ LED టెయిల్ ల్యాంప్స్ స్ప్లిటెడ్ డిజైన్ విత్ కంప్లీట్ రివర్స్ స్లైడ్ అండ్ డైనమిక్ స్వైప్ టర్న్ ఇండికేటర్స్ ఎవ్రీథింగ్ ఆర్ LEDs యూస్ చేశారు. ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ అనేది డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్కి అయితే ఉండదు. విత్ క్రోమ్ లైన్ ట్రీట్మెంట్ బోత్ ద టైల్ లైట్స్ కనెక్టివిటీ సెంటర్లో చూడొచ్చు. విత్ GLE 300D బ్యాచింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ టైల్ గేట్ పైన ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు. అండ్ రీవర్క్డ్ బంపర్స్ ఇప్పుడు చేశారు. డ్యూయల్ టోన్ బంపర్ ట్రీట్మెంట్ విత్ అల్యూమినియం క్రోమ్ ఆఫ్ స్కిడ్ ప్లేట్స్. ఆల్సో 2 పైప్ ఎగ్జాస్ట్ విత్ 2 ఇంటిగ్రల్ ఇన్ క్రోమ్ టైల్ పైప్ ఎలిమెంట్స్ విత్ న్యూ లుక్ క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది చూడొచ్చు. ఆల్సో రివర్స్ కెమెరా అనేది పాపప్ అవుతుంది. రేర్ వ్యూ కెమెరా ఆన్ చేసినప్పుడు LED నంబర్ ప్లేట్ లైట్స్. కంటిన్యూషన్ C గ్లాస్ ఏరియా నుంచి రేర్ విండ్షీల్డ్కి అయితే వెళ్తుంది. ఫ్యూచర్స్లో చూస్తే మీకు రేర్ వైపర్తో పాటు వాషర్ అండ్ డిఫాగర్ కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఆల్సో హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఆన్ ద స్పాయిలర్. స్పోర్టీ స్పాయిలర్ ట్రీట్మెంట్ ఆన్ ద GLE 300D విత్ స్పాట్స్ ట్రీట్మెంట్ ఏరోడైనమిక్ ఫ్లోర్ డిజైన్స్ అనేది డెఫినెట్లీ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఒకసారి మనం 300D యొక్క బూట్ స్పేస్ చూద్దాము. ఈ కార్లో మీకు ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్తో అనేది ఆఫర్ చేస్తున్నారు. సో 1 టచ్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది. టెయిల్ గేట్లో నీట్లీ ఇన్స్టలేషన్ హైడ్రాలిక్ స్ట్రక్స్తో మీకు బూట్ లైట్తో పాటు చూడొచ్చు. ట్రంక్ ఓపెనింగ్ లైట్తో పాటు హోల్డర్ అండ్ పవర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లీటర్స్ వైజ్గా వస్తే 630 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇందులో వస్తుంది. 4 బిగ్ సైజ్ సూట్ కేస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఆర్ఎల్స్ 5 స్మాల్ సైజ్ సూట్ కేస్ ఇక్కడ ఈజీగా వచ్చేసి విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఈజీగా ఫిట్ అవుతాయి. నో డౌట్ అంత పెద్ద బూట్ అయితే ఉంది ఇందులో. మీకు పార్సల్ ట్రే కూడా రోలర్లో ఉంది. ఇంకా రైట్ సైడ్లో ఫ్యూచర్స్ చూస్తే మీకు సీట్స్ ఫోల్డింగ్ బటన్ ఎలక్ట్రికల్ ఉంటుంది. ఏ బిట్ దాని గురించి కూడా చూపిస్తాను. 12 వోల్ట్ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. హుక్స్ చూడొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ట్రంక్ ఓపెనింగ్ LED లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు హుక్తో పాటు చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ట్రీట్మెంట్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద మనకు స్పేర్ వీల్ ఆబ్వియస్లీ అయితే ఉంటుంది. స్పేర్ వీల్ డెఫినెట్లీ కాస్ట్ కటింగ్ చేశారు అనుకుంటున్నాను. బట్ వెరీ పువర్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. ఇందులో మీకు 155/80 R19 ఇంచెస్ వీల్ ఇస్తున్నారు. 80 స్పీడ్ టాప్ స్పీడ్ వరకే వెళ్ళాలి ఈ స్పేర్ వీల్తో. వెరీ వెరీ చిన్న స్పేర్ వీల్ అయితే ఇది. అండ్ వార్నింగ్ ట్రయాంగులర్ టూల్ కిట్ అంతా కూడా నీట్లీ ఇన్స్టాలేషన్ అనేది చేశారు. బూట్ ఇస్ రియల్లీ బిగ్ అండ్ పార్సల్ ట్రే మీరు మాన్యువల్లీ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు యూటిలైజేషన్ కోసం. వెరీ ఇంపార్టెంట్ మంచి ఫ్యూచర్ ఏంటంటే మీకు ఎలక్ట్రిక్ పవర్ సీట్స్ ఫోల్డింగ్ అనేది చూడొచ్చు. సో 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఆర్ ప్రొవైడింగ్ చేస్తున్నారు. బెంచ్ టైప్గా ఉంటుంది. 40/20 స్ప్లిటెడ్తో పాటు 60/40 ఫోల్డబుల్ అనేది అవుతున్నాయి. దీనివల్ల కార్గో స్పేస్ అనేది 1000 లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ బటన్స్ ద్వారా మళ్ళీ మీరు అప్రైట్ కూడా చేసుకోవచ్చు సీట్స్ అనేది. ఎందుకంటే సీట్స్లో మీకు ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేశారు కాబట్టి విచ్ ఇస్ రియల్లీ కూల్ అని చెప్పాలి ఈ ప్రైస్ పాయింట్. అండ్ GLE 300Dలో ఈ ఫీచర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ క్లోజింగ్ బటన్ అండ్ లాక్ సిస్టమ్ ఇస్తున్నారు. సో 1 స్టాప్తో మనకు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది స్లోగా క్లోజ్ అయిపోయింది నీట్లీ. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోదాం. ప్రాక్సిమిటీ టచ్ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ విత్ మ్యాచిటో బీచ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్స్ డ్యూయల్ టోన్ విత్ ఆర్టిఫిషియల్ లెదర్ అపాలిష్డ్ సీట్ కవర్స్. వెరీ ప్రీమియం ఫీల్ అండ్ లేటెస్ట్ మెర్సిడీస్ ఇంటీరియర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో వైడర్ ఓపెనింగ్ డోర్స్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ తీసుకొస్తుంది. విత్ రేర్ ప్రైవేట్ కర్టన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అనే అవుతాయి. సో ఇక్కడ చూస్తే మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ రేర్ సీట్స్ విత్ ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అండ్ ఆల్సో రిక్లైనింగ్ సీట్స్. ఆల్సో 13 బర్మస్టో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ట్విటర్స్ అండ్ స్పీకర్ సబ్ ఊఫర్ కలిపి. అల్యూమినియం మెటల్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ విత్ స్విచెస్ క్వాలిటీ ప్రీమియం నెక్స్ట్ లెవెల్. ఎవ్రీవేర్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ యూజ్ చేశారు. ఆమ్రెస్ట్ అంతా కూడా చూడొచ్చు. బిలో ద లోవర్ సైడ్ డీసెంట్ ప్లాస్టిక్ బ్లాక్ ఫినిష్లో డోర్ ఓపెనింగ్ లైట్స్. పాకెట్స్ ఆర్ డీసెంట్ 1 లీటర్ వాటర్ బాటిల్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓల్డ్ స్కూల్ డిజైన్ ఆఫ్ లాక్ సిస్టమ్ అండ్ ప్రైవేట్ కర్టన్స్ అనేవి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు రేర్ వరకు. అండ్ సీట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్
40-20-40 స్ప్లిట్ సీట్స్ బెంచ్ టైప్ కూడా వర్క్ అవుతాయి. ఇందులో చూడొచ్చు లాంగ్ డ్రైవ్స్కి 4 మెంబర్స్కి అయితే ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఇస్తుంది. మెర్సిడీస్ బెంజ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్ విత్ ఇల్యూమినేషన్ లైట్ లోగో ఉంది. నైట్ టైంలో కూడా చూడొచ్చు. ఒకసారి లోపల కూర్చొని మీ కంఫర్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే సపోర్ట్ అయితే ప్రీమియం సూపర్గా ఉంది. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది. బట్ మీకు స్కూప్ డోర్ సీట్స్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ఉన్నాయి అండ్ డీసెంట్ లెగ్ రూమ్ అని చూడొచ్చు. లాంగర్ వీల్ బేస్ అయినప్పటికీ డీసెంట్ స్పేస్ అని చెప్పుకోవాలి, నిజంగా ఒప్పుకోవచ్చు. అండ్ హెడ్ రూమ్ మాత్రం ప్లెంటీ ఇనఫ్. నా హైట్ 5.7 ఇక్కడ వరకే వస్తుంది ఎస్యూవీకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ మైక్స్ అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్, వైట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ లోపలికి అయితే చూడొచ్చు క్రిస్టల్ క్లియర్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ చూడొచ్చు. సో సన్ రూఫ్ అనేది వెనుక ప్యాసింజర్ యొక్క హెడ్ రెస్ట్ వరకు కూడా వస్తుంది విత్ మ్యాచెటో రూఫ్ లైనింగ్. హెడ్ రెస్ట్ పిల్లోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సాఫ్ట్ టచ్ ఆల్ ది 3 హెడ్ రెస్ట్ ఆర్ అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్ ఆఫ్ హెడ్ రెస్ట్ కంప్లీట్ మనకు సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కాకపోతే ఎలాంటి ట్యాబ్ లాంటి కంట్రోల్ ఫీచర్స్ లేవు, కానీ డీసెంట్ స్టోరేజ్ స్పేసెస్ అండ్ ఆల్సో సెంటర్ ఆర్మ్ రెస్ట్ స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు. కప్ హోల్డర్స్ కూడా మిస్ అయ్యాయి మీకు రేర్ ప్యాసింజర్కి. ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ హెవీనెస్ ఆర్ ప్రీమియం లెవెల్గా అయితే ఉన్నాయి. 3-point సీట్ బెల్ట్స్ విత్ మ్యాషిటో సీట్ బెల్ట్స్ బీచ్ ఫినిష్లో చూడొచ్చు. బకెట్ హగ్గీ సీట్స్ 2 మెంబర్స్కి అయితే వెరీ కంఫర్టబుల్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ఐసోఫిక్ చేల్సీస్ యాంకర్స్ 3-point సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేసిన రేర్ సేఫ్టీలో. ఇక్కడ మీకు డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ రేర్ ప్యాసింజర్కి అయితే దొరుకుతుంది. విత్ డిస్ప్లేతో పాటు ఫ్యాన్ టెంపరేచర్ బ్లోవర్ కంట్రోల్స్ అన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. హంప్ లైట్గా వచ్చింది ఫోర్మాటిక్ అయినప్పటికీ. కప్ హోల్డర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన సెంటర్ ఆర్మ్రెస్ట్లో డాష్ ఇలాగైతే ఉంటుంది. 300D లేటెస్ట్ 2023 హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, సూట్ హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బీ పిల్లర్ మౌంటెడ్ ఏసీ వెంట్స్, ఎందుకంటే డ్యూయల్ జోన్ ఉన్నాయి కాబట్టి 4 ఏసీ వెంట్స్. క్యాబిన్ చిల్ అయిపోతుంది అతి తొందరలోనే. అండ్ ఇప్పుడు అప్డేటెడ్ ఎయిర్ బ్యాగ్స్తో 9 ఎయిర్ బ్యాగ్స్ అయ్యాయి మీకు. ఇంతకుముందు 7 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుండే. ఆల్సో ఈ బటన్ ద్వారా ఫ్రంట్ హెడ్ రెస్ట్ అనేది ఈజీగా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్లీ. హైట్తో అడ్జస్ట్తో పాటు ఫ్రంట్ కూడా పుష్ అవుతుంది. డిజైన్లో అదొక పార్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ కో ప్యాసింజర్కి అయితే వెళ్దాం. డోర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి, ఒకసారి పడట్లేదు. ప్రాక్సిమిటీ టచ్ బ్రేక్ఫాస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 డోర్స్ ఉన్నాయి. ఇందులో మీకు డ్యూయల్ టర్న్ ఫ్రంట్ ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడొచ్చు. న్యూ స్టీరింగ్ వీల్, న్యూ క్రోమ్ ఫినిష్, ఏసీ వెంట్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ చేంజెస్ ఆన్ ది ఇంటీరియర్ అండ్ ప్రీమియం ఫీల్ డెఫినెట్లీ మెర్సిడీస్ వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఉంటుంది. వైడర్ డోర్స్ ఓపెనింగ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. ఫ్రంట్ డోర్స్ నుంచి చేంజెస్ చూస్తే మీ కో ప్యాసింజర్ సీట్ కూడా 14-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ విత్ 3 మెమరీ ఫంక్షన్ సీట్స్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆఫర్ చేసిన 3 లెవెల్ ఆఫ్ వెంటిలేటెడ్ సీట్స్, 13 బర్మస్టర్ ప్రీమియం సౌండ్ సరౌండింగ్ సిస్టమ్తో పాటు చూడొచ్చు. ఆల్సో అల్యూమినియం క్రోమ్ మెటాలిక్ ఇంటీరియర్, డోర్ హ్యాండిల్స్ ఓల్డ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మెర్సిడీస్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండర్ థెస్ సపోర్ట్, లంబార్ సపోర్ట్ ఎక్స్ట్రా మీరు అడిషనల్ ఎలక్ట్రికలీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్ ద్వారా. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అండ్ హెడ్ రెస్ట్ మాన్యువల్లీ చూడొచ్చు. బకెట్ సీట్స్ ఎంత హెవీ పర్సనాలిటీ వాళ్ళన్నా ఈజీగా కంఫర్టబుల్గా ఫిట్ అవుతారు, అంత హెవీగా అయితే ఉన్నాయి సీట్స్ చూస్తే. మీకు డాష్లో కనుక చూస్తే ఇందులో మీకు ఫైన్ వుడ్ ట్రీట్మెంట్ విత్ అల్యూమినియం క్రోమ్ సరౌండింగ్స్, న్యూ ఏసీ వెంట్స్ క్రోమ్ సరౌండింగ్స్ చూడొచ్చు. 2023 మోడల్. సాఫ్ట్ టచ్ ఎయిర్ బ్యాగ్తో పాటు సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ట్రీట్మెంట్, ఎనీవేర్ సాఫ్ట్ టచ్ యూజ్ చేశారు. లాకబుల్ గ్లోబాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లోబాక్స్ డీసెంట్ స్టోరేజ్ స్పేసెస్ విత్ వెల్వెట్ లైనింగ్ ట్రీట్మెంట్తో పాటు లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ రెండు కూడా ఈ గ్లో బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ కో ప్యాసింజర్ నుంచి ఇలా కనిపిస్తుంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఈ కార్లో. ఇప్పుడు ఏబిఎస్ విత్ ఈబిడి, బ్రేక్ అసిస్ట్, సిఏ and traction control, tire bridging monitor system, VSC vehicle stability control, engine immobilizer, crash sensors, EBD, isofix chassis response, hill disc control, hill assist control, impact sensing, auto door locks ఉన్నాయి. యూరో NCAP నుంచి 5-star సేఫ్టీ రేటింగ్. ADAS ఫంక్షన్స్ కూడా బ్లైండ్ స్పాట్ మానిటర్, ఆటోనోమస్ పార్కింగ్ సిస్టమ్, ఫుల్లీ ఎలక్ట్రిక్ పార్కింగ్, ఫార్వర్డ్ కొల్యూషన్ వార్నింగ్, AEBs, ట్రాఫిక్ సెన్సర్, సైన్ రికగ్నిషన్, రేర్ కార్నర్ ట్రాఫిక్ అండ్ కొల్యూషన్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ నుంచి డాష్ డిజైన్ అయితే ఇలా చూడొచ్చు. న్యూ స్టీరింగ్ వీల్, లైట్ చేంజెస్ ఆఫ్ స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్ సరౌండింగ్ క్రోమ్ అల్యూమినియం ట్రీట్మెంట్స్ యూజ్ చేశారు. ఇంకా డ్రైవర్ సైడ్ ఆఫ్ డోర్స్ నుంచి మీకు అవే డిజైన్స్, సేమ్ ఫీచర్స్, మళ్ళీ మీకు ఫాక్స్వుడ్ ట్రీట్మెంట్, ఓల్డ్ స్కూల్ డిజైన్ ఆఫ్ లాక్ సిస్టమ్ అనేది మెర్సిడీస్ ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు. 14-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్తో పాటు ఫ్రంట్ వెంటిలేటర్ సీట్ డ్రైవర్ అండ్ ఆల్సో సింగిల్ వెంటిలేటర్ సీట్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. 13 బర్మస్టర్ సౌండ్ సిస్టమ్ సరౌండింగ్స్ ఉంది. లాక్ అండ్ అన్లాక్ ఆన్ ద డోర్ హ్యాండిల్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్ విండోస్, వన్ టచ్ ఆటో అప్ అండ్ డౌన్ ఆఫ్ ఆల్ ద 4 పవర్ విండోస్, చైన్ లాక్ సిస్టమ్, సాఫ్ట్ టచ్ లెదర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లెదర్ ట్రీట్మెంట్, బూట్ ఓపెనింగ్ బటన్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసిన ఇంటీరియర్ నుంచి కప్ హోల్డర్స్ అండ్ డోర్ ఓపెనింగ్ లైట్స్, మెర్సిడీస్ బెంజ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ అండ్ ఎక్స్ట్రా లంబర్ సపోర్ట్ అండ్ అయితే సపోర్ట్ అన్ని కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మీరు వెరీ కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి. ఇంకా డాష్లో రైట్ సైడ్లో ఫీచర్స్ చూస్తే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో లైట్స్ ఫంక్షన్స్ అన్ని కూడా మీకు ఇక్కడే ప్రొవైడ్ చేసేస్తున్నారు. లైట్స్ కంట్రోల్స్ అన్ని కూడా
అండ్ 2 పెడల్స్ ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. అండ్ ఆల్సో వెల్కమ్ ఫుట్వేర్ లైట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోయి ఫ్రంట్ నుంచి మనకు ఏవైతే కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి అవన్నీ ఒకసారి కవర్ చేద్దాం. ఫస్ట్ లోపల స్టెప్ ఇన్ అవ్వగానే మీకు పుష్ బటన్ స్టెప్ ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది. ఒకసారి మనం ఆన్ చేయగానే మీకు ఇప్పుడు మనకి ఇందులో న్యూ MBUX అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ విత్ హై రెజల్యూషన్ ఇన్ కలర్ లార్జ్ 12.3 ఇంచ్ LCD మీడియా డిస్ప్లే విత్ కమాండ్ లైన్ కంట్రోల్ డిస్ప్లే సిస్టమ్తో వస్తుంది. విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, 13 బర్మస్టర్ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ విత్ అమెజాన్, యాపిల్, స్పాటిఫై, టైడల్ మ్యూజిక్ యాప్స్ ద్వారా వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. 13 బర్మస్టర్ స్పీకర్స్. నెక్స్ట్ ఇందులో మీకు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సో ఇవన్నీ కూడా చూడవచ్చు. సో ఓనర్స్ మాన్యువల్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, లీగల్. సో నెక్స్ట్ ఆఫ్ రోడ్ సెట్టింగ్స్లో కనుక చూస్తే ఇవన్నీ మీకు 4MATIC కాబట్టి మీరు ఆఫ్ రోడింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు వెహికల్ని. సో ఇక్కడ క్లియర్గా మీకు యాంగిల్స్ అండ్ ఆల్సో డైరెక్షన్ అండ్ ఆల్సో అపర్చర్ అండ్ డిపర్చర్ యాంగిల్, కంపాస్ అండ్ గ్రౌండ్ వ్యూ కెమెరా ఆన్ ద ఆఫ్ రోడ్స్లో కూడా చూపిస్తుంది, విచ్ ఇస్ రియల్లీ కూల్. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీకు సో యాప్స్, కంఫర్ట్, మీడియా, నావిగేషన్, ఫోన్, రేడియో అండ్ పైన మీకు షార్ట్ కట్స్ చూడొచ్చు. సెటప్ ఆఫ్ అసిస్ట్, ట్రాఫిక్, బర్మిస్టర్ స్పీకర్స్, బ్రౌజ్ అండ్ ఇవన్నీ ప్లెంటీ ఆఫ్ అయితే ఉంటాయి. మీకు టచ్ రెస్పాన్స్ క్విక్లీగా ఉంది అండ్ చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆల్సో మీకు రోలర్ టాకిల్ బటన్ ద్వారా కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా సెంటర్లో 4 AC వెంట్స్, న్యూ AC వెంట్స్, సరౌండింగ్స్ ఆఫ్ క్రోమ్ ఫినిష్లో చూడొచ్చు. ఫైన్ వుడ్ ట్రీట్మెంట్, 64 కలర్ మల్టీ అంబియంట్ కలర్ ఇస్తున్నారు. 2 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ ప్యాసింజర్ మెన్యూ, AC, ఫ్యాన్ టెంపరేచర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, మాక్సిమం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్, హజార్డ్ లైట్ అండ్ ఇవన్నీ ఏసీకి సంబంధించి 2 టెంపరేచర్స్ చూడొచ్చు. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ ప్యాసింజర్, టోటల్ 4 జోన్ వస్తుంది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ ఇక్కడ స్లైడ్లో అయితే ఉంది, ఈజీ టు యూజ్. అండ్ కీస్ నేను ఆల్రెడీ చూపెట్టాను, వెరీ ప్రీమియం అండ్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ. లైట్ వెయిట్ కీస్ అయితే చాలా బాగున్నాయి. 2 కప్ హోల్డర్స్, ఫ్రంట్ చూడొచ్చు, హీటెడ్ ఫంక్షన్ అయితే లేదు. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా టచ్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేసిన స్క్రీన్కి సంబంధించి డ్రైవ్ చేసేటప్పుడు మీరు డైవర్ట్ అవ్వకుండా ఉంటారు. హోమ్, బ్యాక్ బటన్స్ అండ్ వాల్యూమ్ రోలర్, నావిగేషన్, మ్యాప్, రేడియో, మీడియా, టెలికామ్, డైనమిక్ కంట్రోల్ చూడొచ్చు. అండ్ కెమెరా వ్యూ బటన్ అండ్ సెట్టింగ్స్ అన్ని కూడా చూడొచ్చు. సో కెమెరా వ్యూ వచ్చేసి ఇందులో మీకు 360 డిగ్రీ కెమెరా వెరీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది. సో అన్ని యాంగిల్స్ చూడొచ్చు. డోర్ ఓపెనింగ్ అని క్లియర్గా చూపిస్తుంది. ఏ యాంగిల్ అంటే అది మీరు క్లియర్గా పార్క్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ వైడ్ పార్కింగ్ కెమెరాస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫేవరెట్స్ ఇక్కడ సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్, దీనిపైన చేయబెట్టుకొని ట్యాకిల్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, కీ హోల్డర్ అయితే వర్క్ అవుతుంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి న్యూ అప్డేటెడ్ స్టీరింగ్ వీల్, న్యూ స్టార్ మెర్సిడీస్ లోగో సెంటర్లో. సో టచ్ బటన్స్, కంట్రోల్స్ అనేవి అప్డేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్స్, వాల్యూమ్ రోలర్ కంట్రోల్, టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ చేసుకోవడానికి, ఆల్సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్, ప్యాడల్ షిఫ్టర్స్ కూడా అల్యూమినియం మెటల్ ప్యాడల్ షిఫ్ట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎలక్ట్రికలీ స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఎలక్ట్రికల్ మోటార్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వైపర్స్ కంట్రోల్, లైట్స్ కంట్రోల్, రైట్ సైడ్ లో మీకు గేర్ లివర్ ఇండికేషన్ కంట్రోల్స్ ఉంటాయి. ఈ కార్ లో మీకు ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు లాట్ ఆఫ్ థీమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థీమ్ ఈ కార్లో స్పోర్ట్స్ థీమ్. రియల్లీ స్పోర్ట్స్ కార్ నడిపినట్టు ఫీల్ వస్తుంది. జియో ఫోర్స్ అండ్ ఇంజన్ డేటా అండ్ నెక్స్ట్ నార్మల్గా చేంజ్ చేసుకుంటే మీకు ఈసీఓ డిస్ప్లే, కన్సెప్షన్స్ అండ్ అటెన్షన్ అసిస్ట్ అండ్ సౌత్ రేడియోస్ అండ్ నావిగేషన్ క్లియర్గా చూపిస్తుంది. నావిగేషన్ కూడా చాలా ఎక్స్ట్రాని 3D నావిగేషన్, ఆల్ మాల్ఫంక్షన్ ఇండికేషన్, గేర్ పొజిషనింగ్ ఇండికేషన్, స్పీడ్ విత్ ట్యాక్ డిజిటల్లీ. ఇంకా మీకు ఆటో డిమ్మింగ్, IRVM మిర్రర్ లెస్లు అయితే ప్రొవైడ్ చేసిన రియల్లీ కూల్. అండ్ ఇవన్నీ లైట్స్ కంట్రోల్, క్రిస్టల్ క్లియర్ లైట్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు లైట్స్ స్లోలీ డోర్ లైట్స్ చూడొచ్చు, SOS ఎమర్జెన్సీ, కాల్ మీ, మెర్సిడీస్ ఉంది. అండ్ ఇక్కడ మీకు సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా చూడొచ్చు. సో సన్ రూఫ్, వన్ టచ్ ఓపెనింగ్ ఆఫ్, మూన్ రూఫ్ అనేది చూడొచ్చు. సో కూల్గా అయితే ఉంది. పానరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డబుల్ పానరామిక్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. రేర్ వర్క్ కూడా వెళ్తుంది. ర్యాప్ అండ్ షైన్ విజిట్ చేయండి, మర్చిపోకండి. సో 100 ఫీట్ రోడ్ మాదాపూర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ కోపాసి సైడ్ సన్ వైజర్లో మీకు వానిటరీ మిర్రర్ విత్ లైట్తో పాటు ప్రొవైడ్ చేసిన LED లైట్ అనేది ఉంది. అట్ ద సేమ్ సైడ్ డ్రైవర్ సైడ్ కూడా వానిటరీ మిర్రర్ విత్ లైట్తో ప్రొవైడ్ చేసిన, విచ్ ఇస్ రియల్లీ కూల్. అండ్ బ్లూటూత్ స్పీకర్స్ ఆఫ్ మైక్స్ ప్రొవైడ్ చేసిన, రూఫ్ టాప్ లైనింగ్, సాఫ్ట్వేర్ మెటీరియల్స్ యూజ్ చేశారు. ఓవరాల్ ఇంటీరియర్ ఫస్ట్ లుక్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. 2023 GLE 300D వచ్చేసి. సో ఇది ఓవరాల్గా ఇంటీరియర్ కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్స్. ఇప్పుడు ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఇంజన్ గురించి ఫైనల్లీ డిస్కస్ చేసి వీడియోని క్లోజ్ చేద్దాము. సో ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్. సో OM 654 టర్బో చార్జ్డ్ i4V టైప్ ఇంజన్ వస్తుంది ఇందులో మీకు. సో హుడ్ ఓపెన్ చేయడం ఒక టాస్క్ అని చెప్పాలి. సో హైడ్రాలిక్ స్ట్రక్స్ డెఫినెట్లీ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు 1950cc డిస్ప్లేస్మెంట్, 4 సిలిండర్స్ DOIC కన్ఫిగరేషన్తో CRDI, 14V కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్తో 265 bhp పవర్ విత్ 500 Nm ఆఫ్ టార్క్ వరకు వెళ్తుంది. విత్ 9 స్పీడ్ G ట్రోవాక్రిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. BS6 డీజిల్ ఇంజన్ ప్లస్ మైల్డ్ హైబ్రిడ్ మైలేజ్ ఎక్కడ కూడా మెన్షన్
మెన్షన్ చేయలేరు. యావరేజ్గా 10 వరకు అయితే వేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పవర్ అసిస్ట్ స్టీరింగ్తో వస్తుంది. ఇందులో మీకు GLE 400 అండ్ 6 సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ అండ్ 318 bhp పవర్ 500 Nm ఆఫ్ టార్క్. GLE 400 450Dలో అయితే 367 bhp అండ్ 750 Nm ఆఫ్ టార్క్ విత్ 4 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. 0 to 100 6.9 సెకండ్స్లో ఈ ఇంజన్ వెళ్తుంది. 225 టాప్ స్పీడ్ వరకు ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ టార్క్ డిస్ట్రిబ్యూషన్తో వస్తుంది. ఇన్స్టాలేషన్ కూడా చేశారు. ఆల్సో కార్బన్ ఫైబర్ని యూజ్ చేశారు ఈ ఇంజన్ పైన, ఎందుకంటే రేడియేటర్ కూల్ ఉండడానికి మ్యాక్స్. సో ఈ కార్లో మిస్ అయిన ఫీచర్స్ నేను అబ్జర్వేషన్ మటుకు హెడ్ అప్ డిస్ప్లే ఒక్కటే మిస్ అయింది, మిగతా అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. విత్ 2 years కంపెనీ వారంటీ విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది. ఆన్ రోడ్ 1,19,00,000 వరకు అయితే వెళ్ళొచ్చు. ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను. సో ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2023 మెర్సిడీస్ బెంజ్ GLE 300D 4MATICది ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి. రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి. పిల్ అండ్ రైడర్తో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ పర్సన్. ఈ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.